ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక శ్రోతలకు ముందుగా నమస్కారం. డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారు, అమరావతి సాహితీ మిత్రులు ఏటేటా నిర్వహిస్తున్నటువంటి పోటీ అవినీతి వ్యతిరేక కవితల పోటీ. ఈ పోటీ ప్రకటిస్తూ వచన కవితలు, గేయాలు, పద్యాలు ఇలా కవిత్వ ప్రక్రియలన్నింటికీ అవకాశం ఇస్తూ ఏటేటా ప్రకటనలు ఇస్తూ ఉండటం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఆ క్రమంలో ఈ పోటీ ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు ఇవ్వటం జరుగుతోంది. కొన్ని బాగా ఉన్న కవితలకి కొన్ని ప్రత్యేక బహుమతులను కూడా మేము ప్రకటించటం, అందించటం ఆనవాయితీ. ఈ సంవత్సరం 64 మంది కవులు తమ కవితలను పంపించారు. ఈ కవితలంతా కూడా చూశాక గొప్ప ఆశాభావం కలుగుతోంది. కవుల మీద, కవుల బాధ్యతల మీద నమ్మకం కలుగుతోంది. కేవలం వైయక్తిక అనుభూతులకు పరిమితం కాకుండా అన్నం పెడుతున్నటువంటి సమాజం మీద ప్రేమతో దేశంలో నీతి నెలకొనాలనే లక్ష్యంతో అవినీతిని వ్యతిరేకిస్తూ పరిష్కారాలు కూడా సూచిస్తూ కవితలు పంపినటువంటి కవులందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఈ సంవత్సరం ప్రథమ బహుమతి పొందినటువంటి కవి జాకరాపు శంకర్రావు గారు, విజయనగరం జిల్లా. ద్వితీయ బహుమతి కుప్పిలి వెంకటరాజారావు గారు, ఆముదాల వలస, శ్రీకాకుళం జిల్లా. తృతీయ బహుమతి దుర్గం సునీత గారు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా. మరో ముగ్గురికి ప్రత్యేక బహుమతులు ఇవ్వటం కూడా జరిగింది. వారు దొండపాటి నాగజ్యోతి గారు, మురమళ్ళ, తూర్పుగోదావరి జిల్లా. మరో కవి సరికొండ నరసింహరాజు గారు, నాగార్జున సాగర్. ఇంకొక కవయిత్రి వేమూరి సత్యవతి గారు, విజయవాడ. ఇలా ఈ పోటీని నిర్వహించే క్రమంలో కవితల్ని ఆహ్వానించటం, ఒక న్యాయ నిర్ణేత వాటిని జాగ్రత్తగా పరిశీలించి బహుమతులు ఇవ్వటం, తరువాత ఇందులో బహుమతి వచ్చినటువంటి కవితలతో పాటు మరికొన్ని కవితలను కూడా మేము ఎంపిక చేసి ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయటం కూడా ఒక ఆనవాయితీగా కొనసాగించుకుంటూ వస్తున్నాం. ఇందులో విశేషం ఏంటంటే ఆ కవుల కవితల్ని చదవటం, ఆ కవితలను గురించి కొంచెం కవుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యాఖ్యానం జోడించటం అనేటటువంటి 2 అంచెల కార్యక్రమంగా ఈ కవితా పఠన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి కవితలన్నిటినీ చాలా శ్రమకు ఓర్చి న్యాయ నిర్ణేతగా ఆ బాధ్యతను భుజాన వేసుకొని చక్కని నిర్ణయం ప్రకటించినటువంటి వారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. వారు ఈ కవితల్ని చదువుతారు. చదివే ముందు ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీకి వచ్చినటువంటి కవితల గురించి కొంచెం చెప్పి కవితల్ని చదువుతారు. వారు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ వీక్షకులకు, శ్రోతలకు హృదయపూర్వకమైన నమస్కారాలు. అవినీతి వ్యతిరేక దినోత్సవ శుభాకాంక్షలు. అవినీతి అనేది సమాజ శరీరం మీద వ్యాపించిన ఒక
పెద్ద రాచపుండు లాంటిది. దీన్ని వైద్యులు చేసే భౌతిక వైద్యం వలన అంతరింప చేయలేం. ప్రతి వ్యక్తి హృదయంలోనూ ఒక భావ చైతన్యం, ఒక భావ విప్లవం రావాలి. అప్పుడే దీని వ్యతిరేకతను మనము సాధించగలుగుతాం, దీన్ని అంతమొందించగలుగుతాం. మనస్సులో చేసుకునే సంకల్పమే దాని లక్ష్యం. ఆ సంకల్ప దీక్ష కోసమే ఈ వ్యతిరేక దినోత్సవ కవితా స్పర్ధను నిర్వహించటం జరుగుతున్నది ప్రతి సంవత్సరం. సమాజంలో ఏ ప్రగతికైనా, ఏ అభివృద్ధికైనా కవుల కళలు, గళాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. అవినీతిని సమూలంగా పెకలించి వేయటానికి, ఆ వృక్షాన్ని అంతమొందించడానికి కవులందరూ తమ కవితలు అనే కొడవళ్లతో, గొడ్డళ్లతో మాకు వారి అస్త్రాలను పంపించారు. ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ ఉద్యమానికి ప్రముఖమైనటువంటి నేపథ్య సంకల్పం చేసిన వారు ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరు జిల్లా వ్యక్తులు డాక్టర్ సేవాకుమార్ గారు. వారు ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమానికి సంకల్పించటం చాలా ఆనందదాయకం. వారికి, ఆ ఛానల్ వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేస్తూ ఈనాటి ఈ కవితా పఠనంలో ప్రథమ బహుమతి పొందినటువంటి కవితను ముందుగా మనం విందాం. శ్రీ జాగరపు శంకర్రావు గారు విజయనగరం నుంచి పంపించిన ఈ కవిత నేల పొరల్లో పాతరేద్దాం. ఎండిన చెరువుది కన్నీటి గాథ, తన కడుపున మొలిచిన భవంతులెన్నో. అడవి తల్లిది మనోవ్యథ, తన గుండెలపై చిచ్చు పెట్టిన సంగతులెన్నో. వెండి తెరది దీనగాథ, అవకాశాల వలలో చిక్కుకున్న ఆడచేపలెన్నెన్నో. ఆసుపత్రిది హీనగాథ, శవాలపై డబ్బులేరుకునే హృదయం లేని దేహాలెన్నో. సెలయేటి గలగల సవ్వడికి కడుపు కోత, ఇసుక తీతతో రోదనలెన్నో. పంట పొలం పచ్చని నవ్వుకి ఉరితీత, రియల్ ఎస్టేట్ రాకతో వేదనలెన్నో. అధికారపు ముసుగులో అడ్డదారి తొక్కిన ఆక్రమణలెన్నో. స్వార్థం చాటున దేశం దాటిన దారుణాలెన్నో. మోసాలు బుసలు కొడుతుంటే మౌనంగా చూస్తూ మనమే కోట్ల గొంతుకలను ఒక్కటిగా మలచి పాదాలన్నిటినీ ఒకే పదాన నిలిపి ఓటుతో ఒక్క వేటు వేద్దాం. ఏమో దగా చేసి చిగురిస్తుందేమో. అందుకే నేల పొరల్లో పాతరేద్దాం రండి మనమంతా. శంకర్రావు గారు రాసినటువంటి కవిత ప్రథమ బహుమతి పొందింది. దేశంలో ఉన్నటువంటి అవినీతి ఏ ఏ రంగాల్లో ఉందో అంటే అనేక రంగాలు, కొన్ని వందల రంగాల్లో అవినీతి ఉంది. ఈ అవినీతిని అంతా చెప్పాలంటే కొన్ని వేల పుస్తకాలు రాయాల్సి ఉంటుంది. కానీ కవి ఏం చేస్తాడంటే సంక్షిప్తంగా ఈ స్థూలంగా కనపడేటువంటి వివిధ రంగాల అవినీతిని సంక్షిప్తంగా చిత్రీకరిస్తాడు. ఈ సంక్షిప్తంగా చిత్రీకరించేటప్పుడు మనకు ఆయా రంగాలు ఎంత సంక్షిప్తంగా కవిత్వంలో ఇమిడిపోయాయని మనకి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఏం చేశారు, ఒక్కొక్క రంగాన్ని తీసుకొని ఒక్కొక్క రంగానికి 2 లేక 3 లైన్లు చక్కగా ఒక చక్కని శిల్పంతో కవిత కొనసాగించారు. ఎలా అంటున్నారు చూడండి. ఎండిన చెరువుది కన్నీటి గాథ, తన కడుపున మొలిచిన భవంతులెన్నో. అది కవిత్వం అంటే అదే కప్పి చెప్పేదనమాట. ఈ ఆక్రమించారు, చెరువులు ఆక్రమించారు, వాగులు ఆక్రమించారు, ఇట్లా దుర్మార్గాలు అని రాస్తే అది కవిత్వం కాదు. అవన్నీ కూడా స్ఫురించేలాగా చక్కగా కొద్ది పాదాల్లో ఆ రంగం అంతా చెప్తున్నారు. ఎండిన చెరువుది కన్నీటి గాథ, చెరువు ఏడుస్తుంది,
తన కడుపున మొలిచిన భవంతులెన్నో. ఈ రకరకాల భవంతులు, నీళ్లు అందరికీ ఇవ్వటం కోసం చెరువు, కానీ ఆ చెరువు యొక్క లక్షణం పోగొట్టి అందులో రకరకాల ఆక్రమణలు ఏ రకంగా జరుగుతాయి, ఈ ఆక్రమణలు జరగడం ఎన్ని రకాలుగా ఉంటాయి, మనల్ని ఆలోచించుకోమని చెప్పి కవి చెప్తున్నారు. అట్లా ఇంకొక రంగం గురించి చెప్తా. ఆసుపత్రిది హీనగాథ, శవాలపై డబ్బులేరుకునే హృదయం లేని దేహాలెన్నో. అది వైద్య రంగాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చెప్పటంతో పాటు కవిత్వంగా కూడా చాలా జాగ్రత్త పడుతున్నాడు కవి. ఏమంటున్నాడు? హృదయం లేని దేహాలెన్నో, శవాలపై డబ్బులు ఏరుకుంటున్నాయి, హృదయం లేని దేహాలు. అది అట్లాగా ఇంకొక గొప్ప రంగం చూడండి. అడ్డదారి తొక్కిన ఆక్రమణలెన్నో, స్వార్థం చాటున దేశం దాటిన దారుణాలెన్నో. పదాల మీద కూడా కవికి అధికారం ఉంది అని చెప్పడానికి ఇక్కడ చూడండి. దేశం దాటిన దారుణాలెన్నో, దేశం దాటిన రుణాలెన్నో. అది ఆ దారుణాల్లో ఉన్నటువంటి రుణాల గురించి కూడా మనకి కవి స్ఫురించేలాగా చెప్తున్నారు. అలాగే ఏం చెప్తున్నారు? పరిష్కారం కూడా చెబుతున్నారు. ఒక సమస్య చెప్పారు, సమస్యకి కారణాలు చెప్తూ పరిష్కారాలు కూడా కవులు చెప్పటం మంచి పద్ధతి. ఎలా చెప్తున్నారు చూడండి. కోట్ల గొంతుకలను ఒక్కటిగా మలిచి పాదాలన్నిటినీ ఒకే పదాన నిలిపి ఓటుతో ఒక్క ఓటు వేద్దాం. చూడండి ఆ శబ్దమాధుర్యం కూడా ఎలా ఉందో. కోట్ల గొంతుకలను ఒక్కటిగా మలిచి పాదాలన్నీ ఒకే పదాన నిలిపి. ఇక్కడ పాదాలు కవిత్వ పాదాలు, మనుషులు నడిచేటటువంటి పాదాలు ఒకే పదాన నిలిపి లేదా ఒకే విధాన నిలిపి. ఇక్కడ పాదాలన్నిటినీ ఒకే పదాన నిలిపి అంటంలో కూడా ఆ శబ్దమైత్రి. ఓటుతో ఒక వేటు వేద్దాం, ఓటు వేటు. అట్లా చక్కని శబ్ద సంపద కూడా జోడించి ఈ సమస్యకి ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికల ద్వారానే ఓటరు చైతన్యంతో ఓటు వేయటం ద్వారా అవినీతిని అరికట్టవచ్చు అంటూ జాగరాపు శంకర్రావు గారు చెప్తున్నారు. తరువాత ఈ పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత శ్రీ కుప్పిలి వెంకట రాజారావు గారు ఆముదాల వలస నుంచి పంపించినది. అది గొంతు ప్రశ్నాస్త్రమైతేనే అనే శీర్షిక. విద్రోహం నాటిన విత్తు, స్వార్థపు ఎరువుతో పెరిగిన సామాజిక విపత్తు, మోసపు చిగురై ద్వేషపు పత్రాల గుబురై కుహనా పిందెల వగరై కుయుక్తి చీడపట్టిన చేనుగా కుసంస్కారపు చెదపట్టిన మానుగా ఎదిగి దట్టమైన అరణ్యమైంది. అనైతిక కలుపు మొక్కలకు శరణ్యమైంది. ఆఫీసు గోడలపై నుంచి అన్నార్తులను పరిహసించే క్యాలెండర్, ఫైల్ పేజీల సందు నుండి బడుగు చెమట చుక్కలను పీలుస్తున్న క్రిమి, కూడు గూడులు కట్టుకున్న నోటును అధర్మం మెడలో అలంకరించిన కాముకి, కరెన్సీకి కార్య సాఫల్యత కిరీటం తొడిగిన అభినవ రక్కసి, చితికిన బతుకుల గతుకులపై లాభాల స్వారీ చేస్తున్న కలియుగ అశ్వం, టానిక్ సీసాలో దూరి సిరంజిలో సైతం చేరి మాత్రల చేదుకు పాదుగా మారిన పరాన్న భుక్కు, సగటు దేహాల పునాదులపై సమాధులు నిర్మిస్తున్న మద్యం విషపు గుత్తేదారు, పుడమి గర్భములోని మట్టి శిశువుకు కల్తీని అంటిస్తున్న కపటి, వేల హాహాకారాలను వాయువులో కలిపేస్తున్న సిగ్నల్ సింగం, విధవ నుదుటి రాతను కోత కోస్తున్న కార్యాలయపు కత్తి, కుంభకోణాల కండువాలు బిగించి డెమోక్రసీని ఉరితీస్తున్న పులులు, అక్షరయాగంలో అవినీతి రక్తం వంపుతున్న అసురులు, గొంతు ప్రశ్నాస్త్రం కానంత వరకు జాదూ జంబుకాల ఊలలే, వేదన పాంచజన్యంలా ఎలుగెత్తనంత వరకు అనైతిక సేనల జాతరే, బలం బలగంగా మారనంత వరకు
జలనిధి నిండా జలగలే. న్యాయం తలవంచిన పాండవ పంచకంలా ఉన్నంత వరకు అన్యాయానిది కురురాజు అంకపీఠమే. 5 ఏళ్లకోసారి ప్రలోభాల ప్రణయిని పూరిపాకలో దూరినంత వరకు అధర్మానికి పట్టాభిషేకమే. పాప పంకిల పూతనను వధించి, సంక్షేమ భావాల మధించి, నిజం యాతనను తుడిచి, సమతా సిగలో చేతనను ముడిచి, అభ్యుదయపు తూరుపు నుదుట శుశ్రూషపు సింధూరం కావాలి సమైక్యత పిడికిలి. అక్రమాల మబ్బులను చీల్చే విప్లవ ప్రభాతం కావాలి నీతి తొలకరి. ఇది 2వ బహుమతి పొందిన కవిత. ఇది కుప్పిలి వెంకటరాజారావు గారు రాసినటువంటి కవిత. ఈ కవిత ఎక్కడ పట్టుకున్నా కానీ కవిత్వం తడే. పులిహోర కొంతమంది చేసినప్పుడు బాగా నూనె ఎక్కువ బాగా కనపడతా ఉంటుంది. బాగా నూనె ఉంటేనే కొంతమందికి పులిహోర బాగా నచ్చుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఈ కవిత్వంలో మనం గమనించవచ్చు. ఏంటంటే, ఒక దృశ్యాన్ని చిత్రించాలనుకున్నాడు కవి. ఈ దృశ్యాన్ని చిత్రీకరించాలనుకున్నప్పుడు ఒకే దృశ్యాన్ని చిత్రీకరించేటప్పుడు ఆ దృశ్య చిత్రీకరణలో ఉపయోగపడేటటువంటి సంబంధం ఉన్నటువంటి ఉపమానాలు మాత్రమే స్వీకరిస్తేనే ఆ దృశ్యం బాగా చిత్రించబడుతుంది. ఈ కవికి ఆ రహస్యం తెలుసు. ఏం చేశాడనమాట, ఒక దృశ్యం తీసుకున్నాడు, సంబంధం ఉన్నటువంటి ఉపమానాలతో దృశ్య చిత్రణ ఎలా కొనసాగించాలో చూడండి. విద్రోహం నాటిన విత్తు, స్వార్థపు ఎరువు, ఆ కంటిన్యూటీ, విత్తు ఎరువు. విద్రోహం నాటిన విత్తు స్వార్థం ఎరువుతో పెరిగిన సామాజిక విపత్తు. మౌనం చిగురై ద్వేషపు పత్రాల గుబురై, అంటే విత్తు తర్వాత దానికి ఎరువు, తర్వాత అది చిగురు కావటం, మళ్ళీ అది గుబురు కావటం, తర్వాత కుయుక్తి చీడపట్టిన మౌనం. అలా ఒక చెట్టు విత్తనం దగ్గర నుంచి ఎలా ఉందో దానికి తగినటువంటి ఉపమానాలే చెప్పుకుంటూ ఆ దృశ్యాన్ని చిత్రీకరించడం కంటిన్యూగా చేయటం అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పం అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, అసలు కవి ఆ కవిత పేరులోనే మంచి కవిత్వం పండించాడు. గొంతు ప్రశ్నాస్త్రమైతేనే అని పరిష్కారాన్ని శీర్షికలో పెట్టేశాడు. గొంతు ప్రశ్న అస్త్రం, ప్రశ్న అస్త్రంలాగా శక్తివంతంగా ఉండాలి గొంతు అని ఆ శీర్షికలోనే కవిత్వాన్ని పండించారు. అలా చాలా చక్కని కవిత్వం ఈ దాంట్లో కనిపిస్తుంది మనకి. ఏమంటున్నారంటే, వేదన పాంచజన్యంలా ఎలుగెత్తనంత వరకు అనైతిక సేనల జాతరే, బలం బలగంగా మారనంత వరకు జలనిధి నిండా జలగలే. ఇక్కడ కూడా చూడండి చక్కని శబ్ద సంపద. బలం బలగంగా మారనంత వరకు, అంటే బలం బలగంగా మారాలి. చూడండి చక్కని శబ్ద మాధుర్యం. జలనిధి నిండా జలగలే, చాలా చక్కగా చెప్పారు. దీనికి పరిష్కారం కూడా కవి గారే చెప్తున్నారు. సమైక్యత పిడికిలి నీతి తొలకరి అని తేల్చేశారు. సమైక్యంగా అవినీతి మీద జనం పోరాటం చేయాలని సందేశం ఇచ్చారు. బాగుందండి, మంచి ప్రతీకాత్మకంగా సాగిన కవిత ఇది. వారికి అభినందనలు తెలియచేస్తూ ఈ పోటీలో 3వ బహుమతి పొందిన కవిత సునీత దుర్గం సత్తెనపల్లి నుండి పంపించిన కవిత. శీర్షిక చెరిగేద్దాం రండి. అవినీతి లేని వ్యవస్థను అందరికీ అగుపిచ్చేలా చేయాలని, అన్నం ముద్దలా చూపెట్టాలని ముందడుగైతే వేశాం. ఇదో చాటంత సమాజంలో బియ్యం అనే మడుసులు బల్ల కింద నల్ల డబ్బుని బలవంతంగా వసూలు చేసినోడే. ఈడ బయటికి కనిపించే ఓ వడ్ల గింజ, అందుకే ముందే ఏరి పడేశా. అలానే చెరుగుతుంటే
అందరిలో ఈడొక్కడే మనోడని మిగిలిన వారందరి పొట్టకొట్టి పైసలు వసూలు చేసిన వాళ్ళందరూ మట్టి గింజలే. మరుక్షణం ఆలోచించకుండా మట్టి నేలపైనే పడేశా. ఇంకాస్త చెరుగుతుంటే కట్నం రూపంలో, బహుమతుల రూపంలో కనిపించక తిరుగుతున్న వీరందరూ తెల్లటి బియ్యంలో నుండే తెల్ల పురుగులే. పైపెచ్చు సన్నని పురుగులు, కనబడటం చాలా కష్టం. కళ్ళద్దాలు కూడా ముఖ్యం. ఏం చేస్తాం, తీసి పడేయాల్సిందే. ఇంకాస్త చెరుగుతుంటే దువ్వ రూపంలో మరికొద్ది మంది మడుసులు చెరిగా సట్టిలోకి చేర్చి శుభ్రంగా కడిగా ఉడకేసుకున్న ఈ గుప్పెడు అన్నమే తెల్లగా స్వచ్ఛంగా కనిపించే ఈ వ్యవస్థ. ఈ సునీత వీరి కవిత్వంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకే ఒక దృశ్యాన్ని కొనసాగిస్తూ చెప్పటం అన్నమాట. ఇలా ఒక దృశ్యాన్ని మొదలుపెట్టి చివరి దాకా చెప్పటం, దానివల్ల ఏమవుతుందంటే పాఠకులకి అవగాహనకి తేలిగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా బలంగా ఉంటుంది. ఈ అమ్మాయి ఒక దృశ్యాన్ని తీసుకుంది. ఏం తీసుకుంది? బియ్యం చెరగటం, అన్నం వండాలనుకుంది, బియ్యం చెరిగేయాలి. బియ్యం చెరగటంలో ఏమేమి ఎలా ఏరేస్తామో, చివరికి ఎలా అన్నం వండుకోవటానికి మనం కుండలో పోసుకుంటాం. ఇది దృశ్యం. దీనిని ఈ అమ్మాయి ఈ అవినీతి గురించి కవిత్వం రాయటానికి ఆ దృశ్యాన్ని ఏ రకంగా తను మలుచుకున్నది చూడండి. ఏమంటుంది? చెరిగేద్దాం రండి. అది చెరిగేద్దాం రండి అనేటువంటి శీర్షికలోనే ఏంటి, మామూలుగా బియ్యం చెరిగేద్దాం రండి, అట్లాగే ఈ మనుషుల్ని చెరిగేద్దాం రండి. అది అన్నమాట. ఎలా చెరిగేద్దాం అంటున్నారు? ఈ చాటంత సమాజంలో బియ్యం అనే మడుసులు అనేది ఇక్కడ కావాలని ప్రయోగించిన ప్రయోగమే. చాలా చక్కని గ్రామీణ వ్యావహారికం. చాటంత సమాజం, బియ్యం అనే మడుసులు. ఇలా చెరుగుతూ ఉంటే ఏమంటుంది? వడ్ల గింజలు కనపడ్డాయి, వడ్ల గింజలు చెరిగేశాను అంది. అట్లాగే ఇంకా కొంచెం ముందుకెళ్ళి మిగిలిన వారందరినీ పొట్టగొట్టి పైసలు వసూలు చేసిన వాళ్ళంతా మట్టి గింజలే. కాబట్టి కొన్ని మట్టి గింజలు కనపడ్డాయి. ఈ లంచాలు తీసుకుంటుండే వాళ్ళు మట్టి గింజలు, వాళ్ళని చెరిగేసేసింది. చెరిగేసేసి కంటికి కనపడిన వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూస్తే కనపడిన వాళ్ళని రెండు రకాలుగా వడ్ల గింజలు మట్టి గింజలు చెరిగేసింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళిందంట ఈ చెప్పటంలో. ఎలా అవినీతి తారాస్థాయి ఉందనేది చెప్పటం కవితలో కూడా చెప్పుకుంటూ వస్తుంది. చివరికి ఏం చెప్తుందంటే, కనిపించక తిరుగుతున్న వాళ్ళందరూ తెల్లటి బియ్యంలో తెల్ల పురుగులే. అంటే ఇక్కడంటే తెల్ల పురుగులు బియ్యంలాగా కనపడతాయి. ఇది మరీ భయంకరమైనటువంటి అవినీతి పరులు అనమాట. వీళ్ళు కనపడరు, తెల్ల పురుగులు. మనం బియ్యం ఏమనుకుంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని కూడా చూసి వాటిని కూడా చెరిగేయాలి. ఈ సన్నని పురుగులను కూడా చెరిగేసేస్తే అప్పుడు చివరికి మనకు నిఖార్సుగా ఉండేటువంటి బియ్యమే మనం వండుకోవడానికి పనికి వస్తాయి. అప్పుడు నీతి సమాజమైన వ్యవస్థ నిఖార్సుగా చివరకు మిగిలిన అన్నం లాంటిది అని చెప్తున్నారు. ఎలా? సట్టిలోకి చేర్చి శుభ్రంగా కడిగా ఉడకేసుకున్న ఈ గుప్పెడు అన్నమే తెల్లగా స్వచ్ఛంగా కనిపించే ఈ వ్యవస్థ. అది ఇక్కడ ఒక ముక్కలు ఏంటంటే ఈ చెరిగేయటం అన్నమాట. ఈ చెరిగేయటం అనే పని మనం బతకించకూడదు. చెరిగేయకుండా కనుక మనకు తీసుకెళ్ళి మన కుండలో పోసుకుంటే ఆ అన్నం ఎంత బాగుండదు, ఎంత అనారోగ్యకరమో అది జాగ్రత్తగా గుర్తించాలి. అలాగే ఈ సమాజం అనేటువంటి ఈ వ్యవస్థలో ఈ అవినీతిని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు ఏరుకుంటూ ఉన్న తర్వాతనే మనకి సరైనటువంటి దేశం, సరైన సమాజం, సరైన వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పి నిత్య చైతన్యం మనిషి లక్షణంగా ఉండాలని దుర్గం సునీత భావిస్తున్నారు. బాగుందండి. ఈ పోటీలో ప్రోత్సాహక బహుమతులు పొందిన వారిలో డి నాగజ్యోతి శేఖర్ గారు పంపించిన కవిత వ్యాక్సినేషన్. ఇప్పుడేముంది,
పచ్చగా ఓ పువ్వు నవ్వగానే ఆమ్ల వర్షం, స్వచ్ఛంగా ఓ పదం అవ్వగానే వేల విమర్శన వాక్యాలు, నీతి వస్త్రం వేసుకోగానే పైకి లేచే బురద చేతులు, ఎక్కడా శ్వేతవర్ణం లేదు. ఎక్కడో ఓ ప్రతిభా వనం విరుస్తుంది, వెనువెంటనే ఖాండవ వనదహనం మొదలు. చెట్టు పేరు చెరిపేసి ఎవడో చెక్కల భవనం కట్టుకుంటాడు. దంతాలు కోసి ఏనుగు దేహాన్ని అడవి మధ్యలో పూడ్చిపెడతాడు. ఏ ఊరి బయటి మందారమో చదువుల నూతిలో నీళ్లు తోడుకుంటుంది. తక్షణమే ఓ తక్షకుడు కులం కోరలతో కాటేసి నీళ్లు తాగాలన్న కోరికను మసి చేస్తాడు. ఎదుగుదలను విడుదల లేని ఒంటి స్తంభం మేడలో బంధిస్తాడు. ఏ చూపుడు వేలో ఉచితాల వలలో పడ్డ గొర్రెై బటన్ నొక్కుతుంది. 5 ఏళ్ల జీవితం గతుకుల రోడ్డులో కూరుకొని అక్రమార్క వాహనాల క్రింద నలిగిపోతుంది. తలదాచుకునే చోటు లేక తల్లడిల్లుతుంది. ఏ వెర్రి జెండానో ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో ఎగురుతుంది. దేశాన్ని ఇల్లు అనుకొని దేహాన్ని తూట్లు పొడుచుకుంటుంది. ఆ జెండాను తగలబెట్టే కుట్రల నిప్పు విదేశంతో చేతులు కలుపుతుంది. దేశ సౌభాగ్యం కాలిపోతుంటే నోట్ల చలి కాచుకుంటుంది. బతుకంతా గానుగెద్దు అయిన ఓ పొద్దు చిన్న సంతకపు కిరణం లేక చీకట్లో కొట్టుకులాడుతుంది. మంచిని పంచిన చేతులతో లంచం ఇవ్వలేక ఖాళీ కంచంలో వేళ్లను ఉరితీస్తుంది. బల్ల కింద చేయి మాత్రం బలిసి కొట్టుకుంటుంది. దళారి తీసిన గోతిలో పొలాన్ని పూడ్చిపెట్టలేక అన్నం మెతుకు పురుగుల మందు తాగుతుంది. నీళ్లు పడని బోరుబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. గిట్టుబాటు ధర కోల్డ్ స్టోరేజ్లో శవమవుతుంది. అడవి తలను నరికి మానుల పుస్తెలు తెంచి ఓ కత్తి స్వైర విహారం చేస్తుంది. భూమి తల్లి గుండెల్లో మైనింగ్ చేసి ఓ పలుగు పెత్తందారి అవుతుంది. చెట్లను నమ్ముకున్న పచ్చదనం, నేలను నమ్ముకున్న తడిదనం దిక్కులేని పక్షులై ఎటో ఎగిరిపోతాయి. ఇప్పటిదాకా ఏమున్నా అమ్మ పేగుని చివరి కంటా తెంచే అవినీతి కత్తెర నడుం విరిచే సర్జన్ సంఘమే అవ్వాలి. అభివృద్ధికి అడ్డం తిరిగిన అవినీతి బ్రీచ్ బేబీలకు చట్టాల శస్త్రచికిత్స చేసి శిక్షల పూతన పాలిండ్లను అందివ్వక తప్పదు. పురిట్లోనే సంధి కొట్టించకపోతే అవినీతి శిశువు విశ్వమంతా వ్యాపించి అమ్మతనాన్నే అమ్మకానికి పెడతాడు. అవినీతి మృగానికి వ్యతిరేక ఉచ్చు బిగించకపోతే దేశాన్నే అచ్చు కాగితానికి తాకట్టు పెడుతుంది. ఇప్పుడు అత్యవసరంగా దేశానికి కావలసినది అవినీతి నిరోధక వ్యాక్సిన్. వెలగాల్సింది మనస్సు గెలాక్సీలో ఓ నీతి పాలపొంత. దొండపాటి నాగజ్యోతి గారు వ్యాక్సినేషన్ అనే కవితలో, ఇందులో కవిత్వం చెప్పటంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, అందరికీ తెలిసినటువంటి స్పష్టమైనటువంటి పోలికలతో బలంగా భావచిత్రాలు గీయటం అన్నమాట. చూడండి ఎలా చెప్తున్నారు. మనం అవినీతి అంటే ఏదో కొన్ని రంగాలు డబ్బు సంబంధించే అవినీతి అనుకుంటాం. డబ్బే కాదు, మనసును బాధ పెట్టేది కూడా అవినీతే. ఒక వెలుతురు కిరణం, ఒక మంచి సంఘటన, ఇటువంటివి రాకుండా చేసేటటువంటివి కూడా అవినీతి. ఆ విషయాన్ని గమనించారు. రకరకాలైనటువంటి అవినీతుల్ని ఈ కవితలో చక్కని భావచిత్రాలుగా మళ్ళీ చెప్తున్నారు. అది కేవలం ఉపన్యాస పద్ధతిలో పోసేయటం కాదన్నమాట. చూడండి, పచ్చగా ఓ పువ్వు నవ్వగానే ఆమ్ల వర్షం. పువ్వు అంటే వాడికి ఇష్టం ఉండదు, ఆమ్ల వర్షం. ఇక్కడ అనేక రకములైనటువంటి భావాలు దీంట్లో స్ఫురిస్తాయి అన్నమాట. కవిత్వం
అస్పష్టంగా ఉండకూడదన్నారు కానీ బహుబోధకత ఉండకూడదని అలా ఎవరు. బహుబోధకత కవిత్వానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పువ్వు అంటే ఇక్కడ ఒక అమ్మాయి, ఆమ్ల వర్షం అంటే ఆ అమ్మాయి మీద చల్లేటువంటి యాసిడ్ దాడి, ఇది కొంతమంది గుర్తుకొస్తుంది. కొంతమందికి ఒక పువ్వు నవ్వగానే అంటే ఒక మంచి విషయం లేదా ఏదో ఒక కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టగానే ఆమ్ల వర్షం, ఇది పనికిమాలిన ప్రాజెక్టు, దీనివల్ల ఏదో ఎవరో నష్టపోతారు అని రకరకాలు చేసేటటువంటి రకరకాల వాదాలు, ఇట్లా రకరకాల రంగాలకి ఆస్వాదించి ఒక మంచి పని మొదలు పెడితే ఎలా చెడ్డవాళ్ళు దాన్ని ఏ విధంగా దాంట్లో నీడలు వెతుకుతారు, చీకట్లు వెతుకుతారు, ఎలా ప్రచారం చేస్తారు అనే విధంగా మనకు బహుబోధకత అనేది కవిత్వంలో తీసుకురావటం అన్నమాట. ఇంకా చూడండి, అలాంటిదే మరొక చోట చెప్తున్నారు అలాంటి వ్యక్తీకరణ. చెట్టు పేరు చెరిపేసి ఎవడో చెక్కల భవనం కట్టుకుంటాడు. అది చెట్టు పేరు చెరిపేసి అంటే ఇక చూడండి, చెరిపేసి అంటే చెట్టుని కొట్టాడు, నాశనం చేశాడు, దోచారు, దళారీలు ఇవన్నీ స్ఫురిస్తాయి. చెట్టు పేరు చెరిపేసి ఎవడో చెక్కల భవనం కట్టుకుంటాడు. ఈ చెక్కల భవనం ఈ చెట్టుతోనే ఈ కట్టెలతోనే భవనం కట్టుకుంటాడు. కానీ దాని మీద రంగులు ఇంగులేసి అది చెట్టు అని కూడా తెలియదు, అది ఒక మనకి కొయ్య అని కూడా మనకి తెలియదు అనమాట. అది ఏదో ఇంకేదో పదార్థం అనుకునే విధంగా కూడా చేస్తాడు. అంటే ఏంటంటే ఒక మంచి పనిని దానిని వాడు ఉపయోగించుకొని వాడు దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఆ మంచికి కనపడకుండా, ఆ జరిగినటువంటి మంచికి ప్రచారం జరగకుండా అంతా తన వల్లనే గొప్పగా ఉంది అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేసుకునేటువంటి మనస్తత్వాలు అన్ని రంగాల్లో ఉంటారు. అటువంటి వాళ్ళను కూడా అవినీతి కిందే మనం భావించాలి. దీనికి ఇంకో మాట కూడా చెప్తున్నారు కారణం. ఏ చూపుడు వేలో ఉచితాల వలలో పడ్డ గొర్రెయి బటన్ నొక్కుతుంది. అది ఉచితాల వలలో పడ్డ బర్రెయి బటన్ నొక్కుతుంది. దీంట్లో ఈ బటన్ నొక్కటం అనే దాంట్లో అనేక రకమైనటువంటి సందర్భాలకి అన్వయించే విధంగా చక్కగా కవయిత్రి నిగూఢంగా పొందుపరిచారు. ఇంకా జాగ్రత్తగా కనుక మనం ముందుకెళ్తే ఇందులో చెట్లను నమ్ముకున్న పచ్చదనం, నేలను నమ్ముకున్న తడిదనం దిక్కులేని పక్షులై ఎటో ఎగిరిపోతాయి. అంటే ఈ చెట్లు, నేల, రైతులు, పంట, పర్యావరణం వీటన్నిటిని కూడా ఏ రకంగా దోపిడీ జరుగుతుంది, ఇదంతా ఎంత భయంకరమైన అవినీతో గమనించమని చెప్పి ఆవిడ అంటున్నారు. అందుకని పరిష్కారం కూడా చక్కగా చెబుతున్నారు. అవినీతి మృగానికి వ్యతిరేక ఉచ్చు బిగించకపోతే దేశాన్నే అచ్చు కాగితానికి తాకట్టు పెడుతుంది. అది అంటే కేవలం ఒక కాగితమే గొప్పదవుతుంది దేశం కంటే. ఆ కాగితాల కోసమే మనుషులందరూ కూడా చాలా దుర్మార్గాలకు దిగిపోతున్నారు అంటూ ఈ కవితకు శీర్షిక ఏంటంటే వ్యాక్సినేషన్. అవినీతి నిరోధక వ్యాక్సిన్ వేసుకోవాలి అంటున్నారు. ఇది అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఈ అవినీతి నిరోధక వ్యాక్సిన్ అంటే? దీన్ని కళాకారులే, ఈ వ్యాక్సినేషన్ సామాజిక చైతన్యం ఆశించేటువంటి కళాకారులే గొప్ప వ్యాక్సినేషన్ తయారు చేయాలి. ఆ వ్యాక్సినేషన్ని జనంలోకి అందుబాటులోకి తీసుకొచ్చేది సంఘ సంస్కరణవాదులు, సంఘ సంస్కరణ ప్రచారం చేసేటువంటి సేవా తత్పరులు అనే ఉద్దేశంతో వ్యాక్సినేషన్ అనేటువంటి కవితను పంపించారు దొండపాటి నాగజ్యోతి శేఖర్ గారు. మరొక ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత శ్రీ సరికొండ నరసింహరాజు గారు పంపినది నడిచే నీతివాక్యం కోసం. చిన్నప్పుడు చదివిన వేమన నీతి పద్యాలను నేటికీ ఆచరించలేని వాళ్ళం. బాల్యంలో బడిలో చేసిన ప్రతిజ్ఞను నేటికీ నెరవేర్చలేని వాళ్ళం. దురాశల దుఃఖపు కారాగార బందీలం. పేరు చివరన చేరిన డిగ్రీలు స్వార్థం 3rd డిగ్రీకి గురవుతూనే ఉన్నాయి. బ్రతుకు స్పెల్లింగ్లో పలకని అక్షరంలా అవినీతి అంతటా సైలెంట్ కిల్లర్. ఆత్మలు లేని దేహాల సంత కాసినోలో బతుకుల బహిరంగ వేలం. అవును, లోకం తల్లి వేరుకు చెదలు పట్టింది.
తల్లడిల్లే నీతి చెట్టు ఆకురాలు కాలమై. అవినీతి సూర్యుని చుట్టూ భూగోళం తిరుగుతుంటే పగలు రాత్రి వరుస తప్పిన వైనం. అక్రమ సంపాదనే ధ్యేయంగా పగలు ప్రతీకారాలు పెరిగిన ఘోరం ఈ ఆధునిక సమాజంలో. చివరకు అవినీతి అన్నిటినీ జయించి విశ్వనేతగా మారింది. కడకు కరుణ ప్రేమ కూడా లొంగిపోయాయి. అక్రమాలు అనకొండలై 7 కొండలను సైతం మింగేసే కలికాలం. అవినీతి అగ్నిపర్వతం పేలి లావాలో కాలుతున్న నీతి వాక్యాలు. వర్తమాన బతుకు పద్యంలో నీతి ఒక నిషిద్ధాక్షరిగా అవినీతి లోయలోకి జారి ఆధునిక మానవుడు మరణించాడు. సత్యం వధై, ధర్మం చరై, నీతి హృదయం నిత్యం బలాత్కారానికి గురవుతుంటే బోరున విలపిస్తున్న భరతమాత నోటాకే నా ఓటంటూ. దేహమంతా అవినీతి గాయాలై దేశమాత అంపశయ్యపై. ఒక పార్టీ అవినీతిని మరో పార్టీ బయట పెడుతూ పరస్పర ఆరోపణలే నేటి ఎన్నికల రణరంగం. నీతిగల నేతను నిస్వార్థంగా నిర్భీతిగా ఎన్నుకొనే సరికొత్త మార్పు కోసం ఎలుగెత్తి నినదిస్తూ నా వాక్యాలు. పర్యావరణ కాలుష్యంలా లోకమంతా ఆవరించిన హృదయ కాలుష్యంలో ఇప్పుడు చెరువులతో పాటు హృదయాల పూడిక తీయాలి గతి తప్పిన మానవ ప్రగతి కోసం. నీ నీతి నీకు ఆయుధాలను అందిస్తుంది. నీలోని అవినీతిని అంతం చేసేందుకు, నీతికి అంగరక్షకునిగా మారేందుకు. నీతిదెప్పుడు ఒక శక్తి నిత్యత్వ సూత్రమే. నిప్పుకు తుప్పు పట్టనట్లు ఇప్పుడు ఎవడిని వాడే దహనం చేసుకోవాలి, సరికొత్త పురుడు పోసుకోవాలి. అవినీతి రహిత సమాజం కోసం, నీతి గల కొత్త బంగారు లోకం కోసం, పుటం పెట్టిన నడిచే నీతి వాక్యాల కోసం. సరికొండ నరసింహరాజు నాగార్జున సాగర్ నుంచి పంపినటువంటి కవిత చక్కని భావచిత్రాలతో అవినీతి ఎలా మనుషుల బతుకుల్లో విషప్రాయంగా మారుతున్నది అని చాలా చక్కని కవిత్వం పంపించారు. దేహమంతా అవినీతి గాయాలై దేశమాత అంపశయ్యపై ఒక చక్కని భావచిత్రం ఇచ్చారు. తర్వాత మన బతుకుల గురించి, మన బతుకుల్ని శాసిస్తున్నటువంటి ఈ స్థితిగతుల గురించి చక్కగా చెప్తున్నారు చాలా అద్భుతమైనటువంటి ఉపమానంతో. వర్తమాన బతుకు పద్యంలో నీతి ఒక నిషిద్ధాక్షరి. ఇది అవధానాల్లో ఇది ఒక నిషిద్ధాక్షరం ప్రక్రియ ఉంటుంది. అవధాని గారి పద్యం చెప్తా ఉంటే పలానా పద్యంలో ఈ అక్షరాలు రావడానికి వీల్లేదంటూ ఆయన ముందుకి అడుగు వేయనీయకుండా అడ్డం పడతా ఉంటారనమాట. అది ఇక్కడ బతుక్కి అన్వయించేలాగా కవి చెప్పటం ప్రత్యేకత. వర్తమాన బతుకు పద్యంలో నీతి ఒక నిషిద్ధాక్షరి అన్నారన్నమాట. ఈ రకంగా మనం నీతిగా బతుకుదాం అనుకుంటే కూడా అనీతి నిషేధం. నీతిగా నువ్వు బతకడానికి వీల్లేదు, నువ్వు అవినీతిగానే బతకాలి, లేకపోతే నువ్వు బతకలేవనే పద్ధతిలో నమ్మించి బతికేలాగా చేస్తున్నటువంటిది వ్యవస్థ అంటూ ఆయన ఏమంటున్నారంటే చాలా చాలా ఆనందంగా ఆయన ఒక చక్కని పరిష్కారాన్ని మనకు చెప్పారు. ఏం చెప్తున్నారంటే, చెరువులతో పాటు హృదయాల పూడిక తీయాలి. అది పూడిక తీస్తే ఏంటి, ఇంకా ఎక్కువ పుడుతుందన్నమాట. మన హృదయాలు ఏంటంటే అవి అందులో ఖాళీ లేదు. చెరువుల్లో ఈ పూడిక అంటే బాగా మన్ను పేరుకుపోయి పైన నీళ్లు తక్కువ ఉంటున్నాయి. ఇంకా పూడికపోతే చెరువులో నీళ్లు అలాగే హృదయాల్లో కూడా ఈ మంచితనం, మానవత్వం, నీతి అనేటువంటివి అవి బాగా ఎక్కువ చోటు చేసుకోవాలంటే హృదయాల్లో పూడిక తీయాలి అని చెప్తూ ఒక మొక్కలో ఆయన కవితా శీర్షిక ఏంటంటే, మనిషి నడిచే నీతి వాక్యం కావాలి. అది మనిషి నడిచే నీతి వాక్యంగా మారితే సమాజంలో అవినీతి అంతమవుతుంది అంటున్నారు నరసింహరాజు గారు. ప్రోత్సాహక బహుమతుల్లో మరొక బహుమతి పొందిన కవిత డాక్టర్ వేమూరి సత్యవతి గారు విజయవాడ నుండి పంపించినది. శీర్షిక
క్రూరమైన యోగం ఇదేదో ఇంత బరువుగా మెలిపెడుతోంది. చురుక్కుమంటూ చివుక్కుమంటూ చింతతో నిండిపోతోంది. వేలైనా లక్షలైనా ఆనందం రావాలి కదా. సంబరానికి శాంతికి కరువు వచ్చిందేమిటి? కొండ కొమ్మున నించున్నట్టుంది. నిర్మానుష్యంగా నిశ్శబ్దం భయపెడుతుంది. కొండగాలి కిందికి తోసేస్తూ ఉక్కిరి బిక్కిరిగా ఉంది. గుండె గాబర బాగా తెలిసింది. ఇసుక ఎక్కువైందనకుండా అంతా బాగుందనటం ఏమంత తప్పు? అక్రమాలను సక్రమమని ఒక అక్షరం మార్చటం ఏమంత తప్పు? బెరుకు లేకుండా ధైర్యంగా చేసిన సంతకం మరుక్షణం నుంచే మొట్టికాయలేస్తోందేమిటి? పిడుగుపడే ముందు పిలిచి చెప్పినట్టుంది. నిద్రలేని కళ్ళతో నిట్టూర్పులతో శోధిస్తే మనస్సాక్షి తగలడిందని. నేనింకా నాగరికత నేర్చిన నేటి మనిషిని కాలేదని, నీతికి కొత్త నిర్వచనాలు ఇంకా నేర్వలేదని, అవినీతికి అతుక్కుపోవటం నాకింకా రాలేదని నేర్చుకోవాలా, మనసు మార్చుకోవాలా అంటున్నారు. సత్యవతి గారు ఒక రకమైనటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. అంటే అతనికి అవినీతి చేయాలని లేదు, కానీ చేయక తప్పలేదు, చేశాడు. మనస్సాక్షి వాడిని ఇబ్బంది పెడుతుంది. అలా ఇబ్బంది పడుతున్నటువంటి మనిషి ఎలా ఆవేదన పడుతున్నాడు అనేది ఈ కవిత్వంలో ఆవిడ ఒక ప్రత్యేక దృక్కోణంలో రాశారు. బాగుంది. తర్వాత అవ్వారు శ్రీధర్ బాబు గారు పంపిన కవిత ఏం వరగబెట్టారని శీర్షిక. అంతా అయోమయంగా ఉంది, ఏం అర్థం కావట్లే. క్షమించండి అయ్యలారా, పెద్ద పెద్ద పేర్లు మీవి, నోరు తిరగట్లే పలకటానికి. అందుకే బలిసినోళ్ళు అంటున్నా, ఏమనుకోబాకండి. నాకు తెలవక అడుగుతా కానీ మా తాతల కాడ నుండి మేము ఈ గుడిసెల్లోనే మగ్గుతున్నాం గందా. ఉన్న అర ఎకరా అప్పుల కాటికి ఆవిరైపోయే. అదేందయ్యా మీ మేడలేమో ఆకాశానికి ఎగబాగుతా ఉన్నాయి. ఇదేం చిత్రమోగానయ్యా, సావు కాదు కానీ బతుకు భయపెడతాంది ఇప్పుడు. పెద్ద చదువులు చదివి పెద్ద హోదాలో ఉండేటోళ్ళు కూడా పని కోసం వెళ్తే సిరిగిన సొక్కాలో అయినా చిల్లర ఉండనీరంటనే మా ఈరిగాడు ఏడుస్తూ ఏకరువు పెట్టిండు. కుప్ప మీద కుప్ప, ఆ కుప్ప మీద మరో కుప్ప, పెంట మీద రాళ్ళేరుకున్నట్లు ఏరుకుంటున్నారే. సేదరించుకోవాల్సింది మేమైతే మా వాడలను చూసి మొగం సిట్లిస్తారేంది? దండాలెట్టిన కద్దరు సొక్క పవర్ కారెక్కి పగలబడతాంది. మా రూకలతోనే విదేశాలకెళ్ళి మాకేదో మేలు చేసే వంకతో దోసిందంతా సిస్ బ్యాంకుల్లో ఎట్టుకుంటారంట గందా. ఆళ్ళు ఇళ్ళు మాట్లాడుకుంటుంటే ఇన్నాలే. ఒక్క అనుమానంతో కొట్టుమిట్టాడుతున్నా కానీ జరంత తెల్పరాదా? మా రెక్కల కట్టాన్ని పన్నుల రూపంలో లాక్కొని మా కార్లేసుకుని నడి రోడ్డెంబడి జామ్ జామ్ అని పోతాంటారు. ఓనర్లం మేము వరగా నిలబడాలా? మీరు పోయేంత వరకు ఏమీ ఊడబెరికే పనుందని మాకు ఒరగబెట్టిందేమీ లేదు కదా. చిన్నప్పుడు ఎప్పుడో సమాజం అన్నమాట చెవినబడి ఎటో వెళ్ళిపోనాది. ఎతికి ఎట్టుకొచ్చేయాలి. మేము వల్లు ఎరవకముందే కళ్ళు తెరవండయ్యా, లేదా కారే కన్నీటి గుంట ఊవేయి ముంచేత్తది మిమ్మల్ని. అది అవ్వారు శ్రీధర బాబు గారు. వీళ్ళంతా ఏం ఒరగబెట్టారు ఈ మహానుభావులను అంటూ ఆయన తనకున్నటువంటి ఈ అవినీతిని వ్యతిరేకించేటటువంటి తనకున్నటువంటి ఒక ప్రత్యేక హృదయాన్ని ఇందులో ఆవిష్కరించారు. ఏమంటారంటే, ఈ అవినీతికి దేశం బతుకే భయపడిపోతుంది అంటున్నారు. అది అంటూ
ఎలా ఒక ఇందులో మిగతా కవిత్వం ఆ శైలికను ఈ శైలికి ఒక ఒక భేదం ఉంది. ఇది ఒక నిరక్షరాస్యుడు చెప్తున్నాడు, అది ఒక నిరక్షరాస్యుడి ఆత్మఘోష అన్నమాట. వాడి పద్ధతిలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. కుప్ప మీద కుప్ప, ఆ కుప్ప మీద మరో కుప్ప, పెంట మీద రాళ్ళు ఏరుకున్నట్లు ఏరుకుంటున్నారే, సేదరించుకోవాల్సింది మేమైతే మా వాడలను చూసి మీరు సేదరించుకుంటారేంటి అంటున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రకమైనటువంటి అవినీతి అంతా పెంట లాంటిది, దాన్ని మీరు పోగేసుకుంటూ పెంట పక్క మీరుండి మిమ్మల్ని మేము సేదరించుకోవాలైతే మా దరిద్రాన్ని చూసి మా చెమటను మురిగ్గా భావిస్తూ మమ్మల్ని చేదరించుకుంటూ ఉంటారు అని చెప్పటం, ఇది ఒక రంగా చెప్పాలి ఏంటంటే, అసలు అంటరానితనం అంటే ఎవరంటే ఈ అవినీతిగా సంపాదించే వాళ్ళే అంటరాని వాళ్ళు. అస్పృశ్యులు ఎవరంటే ఈ అవినీతి చేసే వాళ్ళందరూ కూడా అస్పృశ్యులు అన్నట్లుగా కవిత్వం చెప్పారనమాట. తర్వాత ఏంటంటే ఒక్క ముక్కలో ఈ దేశంలో జరిగేటటువంటి మహా అవినీతిని కూడా ఒక సామాన్యుడు కూడా పసిగట్టాడని చెప్పటం ఇందులో గమనించాలి. మా రోకలతోనే విదేశాలకెళ్ళి మాకేదో మేలు చేస్తారనే వంకతో దోసినంత సిస్ బ్యాంకులు ఎట్టుకుంటారంట కదా. అంటే సామాన్యుడికి కూడా ఈ బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఇతర దేశాల్లో వాళ్ళు డబ్బు దాచిపెట్టుకుంటారన్నది సామాన్యుడి దాకా కూడా వచ్చిందనమాట. అవినీతిని కింద జనం గుర్తించలేదు అనుకోవడం పొరపాటు. ఇట్లా చెప్తూ ఏంటంటే చివరిలో ఏం చెప్తున్నారంటే, మేము ఒళ్ళు ఇరవక ముందే కళ్ళు తెరవండయ్యలారా, లేదా కారే కన్నీటి గుంట ఓటై మిమ్మల్ని ముంచేస్తుంది. ఈ బాధల్లోంచి వచ్చేటటువంటి ఈ చైతన్యం అనేటటువంటి అగ్ని మిమ్మల్ని దహిస్తుంది, మిమ్మల్ని ఆ గొప్ప చైతన్య ప్రవాహం మిమ్మల్ని ముంచేస్తుంది, జాగ్రత్త, అవినీతి చెయ్యొద్దు అని ఒక సామాన్యుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. శ్రీ చెన్నుపాటి రామాంజనేయులు గారు అద్దంకి నుండి పంపిన కవిత. అవినీతి సర్వసాధారణం, సర్వవ్యాపితం, విశ్వవ్యాప్తం అనుకునే సామాన్య జనం రోజురోజుకు పెరిగిపోతున్నారు. నీతికి నిజాయితీకి దూరమైన నేతలు దేశాలని ఏలుతున్నప్పుడు అవినీతి వారి నీడలో అండతో అనకొండలా అడ్డులేక ఎదుగుతుంది. అవినీతి వ్యవస్థీకృతమైనప్పుడు వ్యవస్థను ప్రశ్నించకుండా, వ్యవస్థను ప్రక్షాళనం చేయకుండా, వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించకుండా అవినీతి ఎలా అంతమవుతుంది? రాజ్యం దళారులదైనప్పుడు దళారీ స్వభావం అడుగడుగునా అన్ని చోట్ల ద్యోతకమవుతుంది. దళారులదే పైచేయి అవుతుంది. మధ్య దళారులు లేనిదే ఏ పని కాది వ్యవస్థలో. అవినీతికి బీజం అక్కడే పడింది. ప్రతి పనికి నీకెంత నాకెంత. గ్రామాల్లో గేదెను కొనాలంటే దళారులు వెంటనే రంగంలో దిగుతారు. గేదె యజమానికి కొనుగోలుదారుకు మధ్య దళారులు లేనిదే గేదెను కొనలేరు. జీవితానికి ధీమా కల్పించే జీవిత బీమా పాలసీ కావాలంటే ఏజెంట్ లేకుండా పాలసీ తీసుకోలేం. దేశ రక్షణకు కావలసిన యుద్ధ విమానాలు, క్షిపణులు, వివిధ ఆయుధాలు కొనాలంటే మధ్య దళారులు లేనిదే కొనలేం. బోఫోర్స్ కుంభకోణం అందులో భాగమే. ఆస్తులు కొనాలంటే, అమ్ముకోవాలంటే దస్తావేజులు రాసేవారు దళారులు లేనిదే రిజిస్ట్రేషన్ జరగదు. పారిశ్రామికవేత్తల పెత్తనం, రాజకీయాల్లో జోక్యం రోజురోజుకు పెరిగి పెద్దయ్యాక టిక్కెట్లు పంపిణీ వారి చేతుల్లోకి పోయింది. ఎన్నికల్లో ధనం ప్రాధాన్యం పెరిగింది. భగవంతునికి భక్తునికి మధ్య పూజారి దళారీగా వ్యవహరించే వ్యవస్థ. దేవుడు నేరుగా భక్తుడితో మాట్లాడడు. పూజారి మధ్యవర్తిత్వంతో అన్నీ జరగాలి. దళారీ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేది సామ్రాజ్యవాదులే. సామ్రాజ్యవాదాన్ని ఓడించకుండా దళారీ వ్యవస్థ తొలగిపోదు. అవినీతికి వ్యతిరేకంగా
గతంలో వర్తమానంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. నాడు జయప్రకాష్ నారాయణ్, అన్నా హజారే, నేడు అవినీతి నశించలేదు, పెరుగుతుంది. వ్యాధి మూలం తెలియకుండా చికిత్స చేసినా ఉపశమనము కానీ వ్యాధిని సమూలంగా నిర్మూలించలేం. ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. ప్రజల విశ్వాసం చూరగొన్న నాయకులు నాయకత్వం వహించాలి. దళారీ వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి. దళారులకు కొమ్ము కాసే సామ్రాజ్యవాదులను ఓడించాలి. విశాల ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. అప్పుడే అవినీతి అంతమవుతుంది. చెన్నుపాటి రామాంజనేయులు గారు, ఈయన ఉపాధ్యాయ నాయకులు కూడా వివిధ రంగాల్లో వివిధ సందర్భాల్లో మన దేశంలో దళారీ వ్యవస్థ ఏ రకంగా బలిసి ఉంది అని చెప్పి సోదాహరణంగా చాలా వరకు ఈ కవితలో ఇచ్చారు. ఇస్తూ ముగింపుగా చక్కని సందేశాన్ని కూడా విశాల ప్రజా ఉద్యమాలు నిర్మించాలి అనే సందేశంతో ముగించారు. సంతోషం. తర్వాత శ్రీ సింగరాజు శ్రీనివాసరావు గారు ఒంగోలు నుండి పంపిన కవిత పద్మ వ్యూహాన్ని ఛేదించాలి. అక్కడ జంతువులు తమ పుట్టినింట ఉన్నంత స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. కడుపులో కార్చిచ్చును ఆర్పుకోవడానికి కాలి వేళ్లను పసికందులను అప్పనంగా తినేస్తుంటాయి. బ్రతికుండి చచ్చిన శవాల ఆఖరి శ్వాసలకు అక్కడే సమవర్తి ముహూర్తం పెడుతుంటాడు. యమలోకంలో భటులను మించిన వారసత్వం అక్కడి ప్రాంగణంలో గస్తీ తిరుగుతుంటుంది. కడుపులో భారాన్ని నేల మీదకు నెట్టలేక ఓ బడుగు ప్రాణం సగం చచ్చి అక్కడ చేరింది. నల్లుల మంచానికి దిక్కులేని ఆ జీవికి గచ్చులేని నేల ప్రసవ మందిరమైంది. కాసుల బరువు లేక కన్నీటి నివేదన చాలక వైద్య నారాయణుని స్టెతస్కోపు మెడను దిగనన్నది. కాటికి చేర్చే దిక్కులేక కాయం కుక్కలకు నైవేద్యమైంది. అవని మీద ఓ గర్భిణి ప్రాణం పంచభూతాలలో కలిసిపోయింది. పేదల ఆరోగ్య రక్షణే మా మేనిఫెస్టో అంటూ మైకుల ముందు కక్కే వాచాలత్వపు రాజకీయాలకు ఈ అభాగ్య శవాల లెక్కలు లెక్కలోకి రావు. పేదవాడి ఓటుకే తప్ప ప్రాణానికి విలువ లేదు. తరతరాల వారసత్వ బానిసత్వానికి నలిగి నమ్మకం మీదే నమ్మకాన్ని కోల్పోయిన దేశ పౌరుడు దక్కినదే దక్కుదల అనుకుని నోటుకు ఓటును అమ్మేశాడు. అవినీతిలో నీతిని చూపి అధికారం అందలమెక్కింది. ఇది ఒక విషవలయం, ఆగని చక్ర భ్రమణం. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే జడత్వం నుండి జాగృతం పురుడు పోసుకోవాలి. తలవంచే స్థితి నుండి ప్రశ్నించే దశకు ఎదగాలి. వ్యక్తులంతా సైనిక శక్తులై సమాజ ప్రక్షాళన చేయాలి. ఉద్యమాల ఊపిరులతో గుండెకు నీతి గుండెకు శ్వాసను అందించాలి. సింగరాజు శ్రీనివాసరావు గారు పద్మ వ్యూహాన్ని ఛేదించాలి అంటున్నారు. అవినీతి పరులకు ఒక వ్యూహం ఉంటుంది. వాళ్ళు ఆ వ్యూహంతో ఏంటంటే నీతిని బంధించాలని, నీతిని చంపేయాలని పద్మ వ్యూహం పన్నుతుంటారు. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా అదంతా ఈ కవిత్వంలో మనకి అవగాహన అయ్యేలాగా చక్కగా కవిత్వం రాశారు. యమలోకంలో భటులను మించిన వారసత్వం. యమ భటులు పనికిరారు ఈ అవినీతి పరుల ముందు. అట్లాగే ఇంకా పేదవాడికి ఓటుకు తప్ప ప్రాణానికి విలువ లేదు. అంటే పేదవాడి బతుక్కి విలువ లేకుండా చేసింది అవినీతి. ఇంకా ఇంకోటి, అవినీతిలోని నీతిని చూపి అధికారం అందలం ఎక్కిందంట. అవినీతి అది అవినీతి. అందులో ఉన్న అవినీతిని ఇది అవినీతిని చూపిస్తే అది ఓకే, అక్కడ ఉన్న అవినీతి కాబట్టి ఇది అవినీతి. కానీ ఎలాంటి వ్యూహం ఉంటుందంటే ఈ అవినీతి పరులకి
ఆ అవినీతిలో ఉన్నటువంటి నీతి మాత్రమే కనపడేలాగా, ఆ అవినీతి కనపడకుండా ఇది అవినీతి కాదు మేము చేసేది నీతి అని భ్రమింపజేసేలాంటి వ్యూహం కూడా అవినీతి పరులకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా పౌరులు గమనించాలని చెప్పి పరిష్కారం ఏమని చెప్తున్నారంటే, ప్రశ్నించే దశకు ఎదగాలి, ప్రక్షాళన చేయాలి, నీతి గుండెకు శ్వాస అందించాలి. అది దాంట్లో కూడా కవిత్వం. నీతిని పెంచాలని మామూలుగా చెప్పకుండా నీతి గుండెకు శ్వాస అందించాలి. అది నీతి అనే గుండెకు శ్వాస అందిస్తే అది దేహం అంతా కూడా చక్కని ప్రాణవాయువు ప్రసరించి ఆరోగ్యవంతంగా దేహం దేశం బాగుంటాయని సందేశం ఇస్తున్నారు సింగరాజు శ్రీనివాసరావు గారు. తరువాత శ్రీ పతివాడ నాస్తిక్ నిరక్షరాస్యుడి ఆత్మఘోష అంటున్నారు. ఒక సామాన్యుడి గుండె గోస, ఏ పని చేసుకుని బతుకుదామన్నా ఈ అవినీతి దుమ్మల గుండి మీద పడి రక్కేస్తుంది. ఏ రంగంలో కాలెడదామన్నా ఈ కులం ముళ్ళపంది ఒళ్ళంతా కుళ్ళబొడిసేస్తుంది. ఏటి చెయ్యాలి? ఏ దేవుణ్ణి మొక్కుకుందామన్నా ఈ మతం బ్రహ్మరాక్షసి సప్పరించి పిప్పి చేసేస్తుంది. ఏ ఇంటి ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చినా బలిసిని కుక్క బక్కీరీసి ముక్క లెక్క లాగేస్తుంది. ఎలాగ బతకాలి? దారి నేదు, తెన్ను నేదు, గుండె జారిపోతుంది, బుర్ర గీరెత్తిపోతుంది, నాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కష్టం చేసేటోడి చెమట సుక్కల వరదలో కూకోని తినేటోడు కొట్టుకుపోయే రోజు కోసం, మాలమాదిగోడి చెప్పుకుంద సర్కారోడి తేలుకొండి తెగి కుక్కిన పేనయ్యే కాలం కోసం, ఈ దేవుళ్ళని ఈ మతాల్ని ఎవరి దారికాలను ఒగ్గీకుండా అగ్గిరాజేసి సలికాసుకుంటున్న సన్నాసులు అందరి మూతుల మీద మండే కొరకంచుతో సొరకంటించే అదును కోసం, ఆడకూతురి జోలికొచ్చే ముండా కొడుకులందరి చేత మండీ లేయించి మాడు పగలగొట్టే మర్యాదస్తుల రాజ్యం కోసం ఏదో ఒకటి చెయ్యాల. అదిగో డబ్బు సంచులట్టుకొని ఓట్లు కొనడానికి వస్తున్నాడు. ఆడెవడో కానీ ముందు ఆడి పని పట్టాలి. పతివాడ నాస్తిక్ గారు కూడా ఒక చక్కని జానపద శైలిలో, అంటే ఒక నిరక్షరాస్యుడు కడుపు మండితే ఎలా మాట్లాడతాడు. ఇక్కడ నిరక్షరాస్యుడు కడుపు మండి అత్యావేశంగా గొప్ప గొప్ప ఆర్భాటాలతో ఏం మాట్లాడటం లేదు. తనకు ఆవేదన ఉంది, నిప్పు లాంటి ఆవేదన ఉంది. ఆ నిప్పు లాంటి ఆవేదనను కూడా పువ్వు లాంటి పద్ధతిలో చెప్తున్నాడు అనమాట. అది అర్థం చేసుకోకపోతే అవినీతి పరులే నష్టపోతారని చెప్పటం. ఎంత కవితాత్మకంగా కవితని చెప్పారంటే చూడండి. ఏ పని చేసుకొని బతుకుదామన్నా ఈ అవినీతి దుమ్మల గొండి మీద పడి రక్కేస్తోంది. అది ఇక్కడ అవినీతిని దుమ్మల గొండి అనే దాంతో పోల్చారు. ఏ రంగంలో కాలెడదామన్నా ఈ కులం ముళ్ళపంది ఒళ్ళంతా కొళ్ళబొడుస్తోంది. కులం అనేది ఇక్కడ ముళ్ళపందిగా పోల్చారు. అంటే అవినీతి అనేది రకరకాల పేర్లతో జరుగుద్ది, కులం పేరుతో కూడా జరుగుద్ది. ఏ దేవుణ్ణి మొక్కుకున్నామన్నా ఈ మతం బెమ్మరాక్షసి సప్పరించి పిప్పి చేస్తుంది. ఈ మతాన్ని బెమ్మరాక్షసి అన్నాడు. అట్లా మతం పేరుతో కూడా అవినీతి జరుగుతుంది. కేవలం అవినీతి అంటే లంచం తీసుకోవడం అనే కాదు, అవినీతిని విస్తృతమైనటువంటి కోణంలో మనం అర్థం చేసుకోవాలని కవి ఉద్దేశం. అందుకని ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? కష్టం చేసేటోడి చెమట సుక్కల వరదలు కూకుని తినేటోడు కొట్టుకుపోయే రోజు కోసం, మాలమాదిగోడి చెప్పు కింద సర్కారోడి తేలు కొండి తెగి కుక్కిన పేనయ్యే కాలం కోసం మనం ఎదురు చూద్దామంటున్నారు నాస్తిక్ గారు. ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీకి ముందు కూడా కవులంతా కూడా తమ సహకారం అందించాలని కోరుతున్నాం. SHO AP TV ఛానల్ పక్షాన అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు. నమస్కారం.